మహావైష్ణవి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మనకి అందరికీ సహజమైన సులభమైన మార్గము దొరుకుతుందండి. విషయానికి వస్తే ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మొబైల్ చూసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్క్రీన్ చూసేవాళ్ళు ఎక్కువ టైము వాళ్ళకి కంటి రక్షణ జాగ్రత్తలు చెప్తున్నానండి. విని ఆచరించి వలసిందిగా కోరుచున్నాను. మొదటిగా మీరు స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్స్ వల్ల మనకి హాని జరుగుతుందండి. దీనికోసం మనం బ్లూ కట్ గ్లాసెస్ వాడాలి. తదుపరి దీనివల్ల కంటికి మరియు ఈ మెదడుకి హాని చేసే అవకాశం ఉంది కాబట్టి మనం బ్లూ కట్ గ్లాసెస్ వాడాలండి. తదుపరి 20-20-20 మొదటి 20 నిమిషములకు ఒకసారి స్క్రీన్ నుండి దృష్టిని మరల్చాలి. తర్వాత 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును తర్వాత 20 సెకండ్ల పాటు తదేకంగా చూడటం వల్ల మన కంటిలో ఉండే నరాలు స్ట్రెయిన్ అవుతాయండి. దీంతో మనకి కంటికి బలం చేకూరుతుంది. ఈ కంటికి సేఫ్ సైడ్గా ఉంటుంది ఈ ప్రిన్సిపల్ వల్ల. తదుపరి పచ్చజొన్నల ఆహారం చేసుకొని తినటం వల్ల మనకి కంటికి రెటీనాను మనం కాపాడుకోవచ్చు అండి. అది ఎలాగంటే పచ్చజొన్నల్లో ఉండే లూటిన్ మరియు జియాస్కాంతిన్ అండ్ కెరటిన్ అనే వీటి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనకి రెటీనా దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు అండి. అందుకోసం పచ్చజొన్నలను మీరు రోటీ రూపంలో మరియు జావ రూపంలో తీసుకోవచ్చండి. దీనివల్ల మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్క్రీన్ ఎక్కువ చూసే వాళ్ళకి ఉపయోగం ఉంటుందండి. తరువాత కూర్చొని ఎక్కువసేపు పనిచేయటం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుందండి. దీనికోసం ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందండి. పడుకోవడానికి ఒక గంట ముందు, స్లీపింగ్ టైంకి ఒక గంట ముందు స్క్రీన్ ఆఫ్ చేయవలసి ఉంటుందండి. అది మొబైల్ స్క్రీన్ అవ్వచ్చు, టీవీ స్క్రీన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ స్క్రీన్ అవ్వచ్చు. ఈ అన్ని స్క్రీన్లో ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని తరువాత 2 కీరదోసకాయ ముక్కలు అంటే చక్రాల మాదిరిగా కట్ చేసుకొని వాటిని కళ్ళపై ఒక అరగంట ఉంచుకున్నట్టయితే మీకు కళ్ళకి తగిన రెస్ట్ దొరుకుతుందండి. ఈ జాగ్రత్తలతో మీరు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఎక్కువ టైము కూర్చొని పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, మొబైల్ ఎక్కువ వినియోగించే వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజులు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. నమస్తే.